అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని అనంతపురం జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివ నామస్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భారీ ఎత్తున భక్తులైతే మాత్రం స్వామిని దర్శించుకోవడానికి మరియు అభిషేకాలు చేయించడానికి కూడా పెద్ద ఎత్తున బారులు తీరుతున్నటువంటి నేపథ్యం. అయితే మనం అనంతపురంలోని మొదటి రోడ్లో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ ఈ ఆలయ ప్రత్యేకతల గురించి ఈవో ఏం చెప్తారో ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఈ మొదటి రోడ్లోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రత్యేకత ఏంటి? సార్, అనంతపురం పట్టణంలో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర మరియు కోదండరామస్వామి దేవస్థానం చాలా చరిత్ర కలిగిన టెంపుల్ అండి. అయితే ఎంతో ప్రముఖమైన టెంపుల్. ఈ టెంపుల్కి గత వారం రోజుల నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నాము. ఈ అంచనాకు తగ్గట్టుగా ఆలయ కమిటీ సభ్యులు కానీ శాసనసభ్యులు గౌరవనీయులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా రోజు జరుగుతున్న ఏర్పాట్ల గురించి కూడా చూస్తూ ఇంకా మరింత మెరుగైన సౌకర్యాలు సమకూర్చవలసిందిగా భక్తులకి తెలియజేసి ఉన్నారు. వారి సూచనల మేరకు కూడా మేము దాదాపుగా ఒక 10,000 వరకు భక్తులు వస్తారని అంచనా వేశాము. ఈ అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి సులభంగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. అటు స్పెషల్ దర్శనం, ప్రత్యేక దర్శనం కానీ లేదా సర్వదర్శనం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశాము. భక్తులకు కావాల్సిన సౌకర్యాలు అంటే మంచినీళ్ళు ప్యాకెట్లు కానీ, మజ్జిగ కానీ, ఎందుకంటే ఉపవాస దీక్షలతో వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ సప్లై చేసేదానికి కూడా సిద్ధం చేశాము. అలాగే ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళని కూడా దాదాపు 70 మంది సిబ్బందిని వాళ్ళని కూడా ఉపయోగిస్తూ వాళ్ళ సేవలు కూడా ఉపయోగించుకొని భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పిస్తున్నాము. అయితే ఇక్కడ శివాలయంలో విశిష్టత ఏమంటే భక్తుల బలమైన కోరిక కాశీ నుంచి ఈ శివలింగాన్ని 1923లో తీసుకొచ్చారనేది, పాదయాత్ర ద్వారా తీసుకొచ్చారన్న ప్రతీతి. అయితే అభిషేక సమయంలో ఈ శివలింగము వర్ణాలు కూడా మారతాయనేది ఇక్కడ బలమైన విశేషంగా చెప్పవచ్చు. భక్తులు కూడా ప్రగాఢంగా నమ్ముతున్నారు. కాబట్టి ఈ భక్తులకు స్వామివారి దర్శనాన్ని వీలైనంత మంది దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రకాల్సిందిగా తెలియజేస్తాం. ఈ ఆలయంలో ఈ శివరాత్రి ద్వాదశ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నవి. మా ఎమ్మెల్యే గారి దగ్గుబాటి వెంకటేశ్వర ఆదేశాల మేరకు మేము కమిటీ మెంబర్లు ఈఓతో అంతా కలుసుకొని చాలా బ్రహ్మాండంగా చేసాము. ఫంక్షన్లన్నీ, ప్రోగ్రాం కానీ, రోజు భరతనాట్యం కానీ, మెరూన్ కానీ, ఊరేగింపులు కానీ ఇవన్నీ చాలా బాగా చేశాం. ఈసారి మీరందరూ శివరాత్రి రోజు వచ్చి దేవుని దర్శించుకొని భగవంతుని కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇది అనంతపురం జిల్లా వ్యాప్తంగా మొత్తం ఈ తెల్లవారుజాము నుంచే మహాశివరాత్రిని పురస్కరించుకొని అన్ని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమవుతున్నటువంటి నేపథ్యం. మొత్తం ఏదైతే భక్తులు అయితే మనం చూడవచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ రోడ్లో శివాలయం దగ్గర ఉన్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇక్కడ కాశీ నుంచి పాదయాత్ర ద్వారా ఈ శివలింగాన్ని ఇక్కడికి దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ తీసుకొచ్చారని చెప్పేసి ఇక్కడ ప్రతీతి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యం సాయంకాలం అయితే ఇంకా ఎక్కువగా ఉంటారు అని చెప్పేసి కూడా ఇక్కడ ఆలయ ఈవో కావచ్చు, ప్రధాన అర్చకులు కావచ్చు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏదైతే ఉందో ఈ అభిషేక సమయంలో జలంతో అభిషేకం చేస్తున్న సమయంలో శివలింగం కూడా వర్ణం మారే అవకాశాలు ఇక్కడ ఉంటాయని చెప్పేసి చెప్తున్నట్టు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఉందో అనుకున్న కోరికలు, మనశ్శాంతి, ఇక్కడ ఆలయాన్ని సందర్శించినా, అభిషేకాలు చేసుకున్నా, లేదంటే ప్రదక్షిణ చేసినా ఇటువంటివన్నీ కోరుకున్న కోరికలు కూడా తీరుతాయని ఇక్కడ ప్రధాన అర్చకులతో పాటు ఆలయ ఈవో కూడా చెప్పినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ ఉదయమే ఇప్పటికే చూడొచ్చు, దర్శించుకొని ఇప్పటికే చాలామంది వెళ్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో తెల్లవారుజామున నుంచే కార్యక్రమాలు మొదలవుతాయని, అందులో ఈరోజు సాయంకాలం 5 గంటల నుంచి పూర్తి స్థాయిలో, ఎందుకంటే మహాశివరాత్రిని పురస్కరించుకొని జాగరణ చేసే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఆలయ ఈవో చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజైతే ఈ ఫస్ట్ రోడ్డుకు సంబంధించి ఈ శివాలయంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇక్కడ భక్తులు కూడా, ఎందుకంటే ఎక్కడ లేని ఈ టెంపుల్కి ఈ ఎన్నో ప్రత్యేకతలు కూడినటువంటి ఈ ఆలయానికి భక్తులు రావడానికి, శివుని దర్శించుకోవడానికి చాలా ఆసక్తి చూపుతారని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి
అలంకరణ కావచ్చు ఇటువంటివన్నీ ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని చెప్తున్నట్టు పోలీసులు కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కూడా పోలీసులు కూడా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం ఇటువంటి పరిస్థితుల్లోనే ఏదైతే ఉందో అర్ధరాత్రి సమయంలో ఇంకా భారీ ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రకమైన ఏర్పాట్లు కూడా చేశామని చెప్పేసి అలా ఈవో చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు RTV అనంతపురం.